మోకాళ్లు నడుము నొప్పులకు ఆపరేషన్ అవసరం లేకుండా ప్లాస్మా థెరపీ ద్వారా చికిత్స అందిస్తున్నారు డాక్టర్ కార్తీక రెడ్డి గారు. వేద పెయిన్ క్లినిక్ జేఎన్టీయూ మెట్రో స్టేషన్ దగ్గర హైదరాబాద్ 8186955997. పార్టీ ఆఫీస్ కు వాస్తు దోషం వల్లే ఆ జిల్లాలో ఒక్క బీఆర్ఎస్ ఎమ్మెల్యే కూడా గెలవలేదా? ఆ కారణంతోనే ముఖ్య నేతలెవరూ ఆఫీస్ ముఖం చూడటం లేదా? అదంతా తూచ్, వాస్తు లేదు, వంకాయ లేదు. వాళ్ళు తన్నుకు చేస్తూ బంగారం లాంటి భవనాన్ని పాడుబెట్టారనే కేడర్ మాట నిజమా? కోట్లు ఖర్చు పెట్టి కట్టి స్వయంగా కేసీఆర్ ప్రారంభించిన కార్యాలయానికి ఎందుకా గతిపట్టింది? ఎక్కడుందా పరిస్థితి? ఇది మహబూబ్ నగర్ లో బీఆర్ఎస్ అధిష్టానం ఆదేశాలతో నిర్మించిన ఆ పార్టీ జిల్లా కార్యాలయం. సర్వహంగులతో నిర్మించిన ఈ ఆఫీస్కు 2022 డిసెంబర్ 4న స్వయంగా కేసీఆరే రిబ్బన్ కట్ చేశారు. 2 ఏళ్లు కూడా నిండలేదు. కానీ పెరిగిన పిచ్చి మొక్కలు, చెదపట్టిన తలుపులతో భూత్ బంగ్లాను తలపిస్తోంది ఈ గులాబీ పార్టీ ఆఫీస్. ప్రారంభోత్సవం రోజున జిల్లా అధ్యక్షుడి హోదాలో తళుక్కుమన్న మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఆ తర్వాత ఇటువైపు తొంగైనా చూడలేదు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు వరకు అడపాదడపా జిల్లా పార్టీ ఆఫీస్ గడప తొక్కిన నేతలు ఇప్పుడు పూర్తిగా ముఖం చాటేశారు. దీంతో అసలెందుకు ఈ పరిస్థితి వచ్చింది, దీని వెనుకున్న కథేంటని ఆరా తీస్తున్నాయట జిల్లా రాజకీయ వర్గాలు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పెద్దగా పట్టించుకోలేదు, ఓడిపోయాక అసలే గాలు కుదిరేశారు, ఎందుకిలా అని ఆరా తీస్తున్న క్రమంలో ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూస్తున్నాయని చెప్పుకుంటున్నాయి జిల్లా రాజకీయ వర్గాలు. మహబూబ్ నగర్ నడిబొడ్డున బస్టాండుకు కోతవేటు దూరంలో విలువైన స్థలంలో నిర్మించిన ఈ భవనానికి వాస్తు సమస్యలున్నాయని, ఆ గండంతోనే జిల్లాలోని మొత్తం 3 అసెంబ్లీ నియోజకవర్గాలు కారు జారిపోయాయని పార్టీ వర్గాలు విశ్లేషించుకుంటున్నట్టుగా తెలిసిందే. అదే కారణమైతే మరో వాదన సైతం వినిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యేలకు పట్టం లేదని, వారి మధ్య వ్యవహారం నివురుగప్పిన నిప్పులా ఉందన్న మాటలు కూడా వినిపిస్తున్నాయట. జడ్చర్లలో లక్ష్మారెడ్డి, దేవరకద్రలో ఆలా వెంకటేశ్వరరెడ్డి, మహబూబ్ నగర్లో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఓడిపోయారు. అయితే అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు అంతా కలిసికట్టుగానే ఉన్నామని కలరింగిచ్చిన ఈ నేతల మధ్య ఓటమి తర్వాత సఖ్యత పూర్తిగా కొరవడిందన్నది లోకల్ టాక్. ఒకరి ఓటమికి మరొకరు కారణమయ్యారన్న అనుమానాలు ఈ ముగ్గురి మధ్య అగాధం పెంచినట్లుగా గుసగుసలాడేస్తున్నారు. ఇక మొదట్నుంచి పార్టీ జిల్లా అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మధ్య కోల్డ్ వార్ నడుస్తోందన్న ఊహాగానాలున్నాయి. ఈ కారణంగానే జిల్లా పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవ సమయంలో అధ్యక్ష హోదాలో కూర్చున్నా ఆ తర్వాత ఇటువైపు కన్నెత్తైనా చూడలేదంటున్నారు. జిల్లా స్థాయి కార్యక్రమాల నిర్వహణకు సైతం ఇక్కడ అడుగుపెట్టలేదట లక్ష్మారెడ్డి. దీంతో మహబూబ్నగర్ జిల్లా పరిధిలోని 3 నియోజకవర్గ కేంద్రాల్లోనే ఆయా కార్యక్రమాలు నిర్వహించారు. అయితే ఇటీవల మహబూబ్నగర్ నియోజకవర్గ పార్టీ కార్యాలయాన్ని జిల్లా పార్టీ ఆఫీసుగా మార్చడం గులాబీ కేడర్లో చర్చనీయాంశమైంది. కొత్త ఆఫీస్ బోర్డుపై జిల్లా అధ్యక్షుడు లక్ష్మారెడ్డి ఫోటో లేకుండా కేసీఆర్, కేటీఆర్ ఫోటోలతో పాటు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీ శ్రీనివాసరెడ్డి ఫోటోలుండడాన్ని బట్టి పాలమూరు గులాబీ గూట్లో తుఫాన్ రేగుతోందా అన్న చర్చ మొదలైంది. ఓ పక్కన అంత పెద్ద ఎత్తున సొంత భవనంలో జిల్లా పార్టీ కార్యాలయ నిర్మాణం జరిగి స్వయంగా అధినేత కేసీఆరే ప్రారంభించిన జిల్లా ఆఫీసును కాదని, న్యూ టౌన్లో నియోజకవర్గ ఆఫీసుగా కొనసాగిన కార్యాలయాన్ని జిల్లా కార్యాలయంగా మార్చడం వెనక కథేంటి అన్న చర్చ జరుగుతోంది నియోజకవర్గంలో. ముఖ్య నాయకుల మధ్య ఆధిపత్య పోరేందుకు కారణమా అన్న డౌట్స్ కూడా ఉన్నాయట. ఇలా నియోజకవర్గ పార్టీ ఆఫీసును జిల్లా పార్టీ ఆఫీసుగా మార్చడంతో కేడర్లో సైతం గందరగోళం పెరుగుతోందంటున్నారు. 2 మాజీ మంత్రుల మధ్య ఆధిపత్య పోరు పీక్కు చేరినట్లు కనపడుతోందంటున్నారు. మరి ఈ గందరగోళం ఇలాగే కొనసాగుతుందా, లేక పార్టీ పెద్దలు జోక్యం చేసుకుని సెట్ చేస్తారన్నది చూడాలి. అదే సమయంలో సెంటిమెంట్స్ ను విపరీతంగా పట్టించుకునే కేసీఆర్ పార్టీ ఆఫీసుకు వాస్తు దోషాలుంటే నిర్మాణానికి అంగీకరిస్తారా? కేవలం నాయకుల మధ్య ఆధిపత్య పోరుతోనే వాస్తు పేరుతో ఆఫీసును పాడుబెట్టారా అన్న అనుమానాలు సైతం ఉన్నాయి బీఆర్ఎస్ కేడర్లో.